హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మీ అందరికీ నేను ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే చూపిస్తానండి. రైస్ బ్యాగ్తో ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఈ రైస్ బ్యాగ్ అనేది మనం ఇంట్లోకి రైస్ తెచ్చుకోగానే పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తాను. మీరు కూడా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ రైస్ బ్యాగ్ పైన పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల రైస్ బ్యాగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇలా మొత్తం పైన పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ ఈ విధంగా వస్తుంది కదా. ఇలా వచ్చిన ఈ రైస్ బ్యాగ్ని ఇలా పార్ట్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సైడ్కి ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా సైడ్కి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకేంటంటే పాతకాలంలో ఎక్కువగా మనం కర్రల సంచుల్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళమండి. ఇప్పట్లో కూడా వాడుతున్నారో లేదో నాకైతే తెలీదు. మీరేమన్నా పాతకాలంలో కర్రల సంచిని వాడుతున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సేమ్ అలానే బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనము ఒక్కొక్కసారి మార్కెట్కి కూరగాయలు అలా కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి సంచి అనేది మర్చిపోతూ ఉంటాము. మన అవసరాల కోసం అక్కడ ఎన్నో సంచుల్ని కొంటూ ఉంటాం కదండి. అలా పని లేకుండా చక్కగా మీరు ఈ విధంగా ట్రై చేయండి. ప్లాస్టిక్ సంచుల్ని వాడకుండా చక్కగా మన చేతులతో ఇలా నీట్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ కర్రల సంచి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం చక్కగా ఒక్కసారి రెడీ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని బండిలో కానీ ఎక్కడైనా పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన పార్టు కింద పార్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. చూడండి, షేప్ మీకే తెలుస్తుంది కదా. ఇలా పైన పార్టు కింద పార్ట్ అంతా కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని సూది దారంతో ఇలా స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎన్నో రైస్ బ్యాగులు వస్తూ ఉంటాయి. మనం వద్దనుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాము. చాలా సింపుల్గా మనం ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి రెడీ చేసుకొని మనం స్టోరేజ్ చేసి పెట్టుకున్నామంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బ్యాగ్లో మనం తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. వచ్చేటప్పుడు చక్కగా మనం ప్లాస్టిక్ వాడకుండా మన దగ్గర ఉన్న రైస్ బ్యాగ్స్ తోటి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా సూది దారంతో మొత్తం నీట్గా కుట్టేసుకోవాలండి. చాలా స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఊడిపోదు. మనకి ఎన్ని కూరగాయలైనా పడతాయి అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నేను చేసినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. మనం ఊరికినే బయట సంచుల్ని కొనే పని లేకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చక్కగా పెట్టుకున్నామంటే ఎన్ని సంచులైనా సరే ఇలా చేసి పెట్టేసుకోవచ్చు. మనకి ఎన్ని కూరగాయలైనా సరే మనం ఇలా తీసుకొని రావచ్చు అనమాట. ఊరికనే మనము ప్లాస్టిక్ ఇప్పుడు వాడనివ్వట్లేదు కదండి. అలానే మనం ఈ సంచుల్ని చేసి పెట్టుకున్నామంటే ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇష్టంగా సంచి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా చూడండి, స్టిక్ చేసేసుకున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ హోల్లో ఇలా కర్రలు పెట్టి చూసుకోవాలన్నమాట. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే కర్రలు పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మీకు ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. అంటే మీ దగ్గర ఉన్న కర్ర సైజుని బట్టి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు వన్ సైడ్ కుట్టేసాను కదా, ఇంకొక సైడ్ కూడా కుట్టేస్తున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సంచి మనం బియ్యం బస్తాం కదా, మనం ఎన్నో బియ్యం బస్తాలు తెచ్చుకుంటూ ఉంటాము. అవి వద్దు అనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా చక్కగా ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అక్క బాగుంది, చాలా బాగా చేసావు, చాలా బాగుంది, నచ్చిందని అనుకుంటారు. అంత బాగుంటుంది అనమాట సంచి. చాలా మనకి ఎక్కడికైనా తీసుకువెళ్ళేటప్పుడు కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకి సంచి అనేది అసలు దీంట్లో కూరగాయలే కాకుండా ఏమైనా మనకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాగ్ అయితే చాలా లుక్గా కనబడుతుందండి. చాలా సూపర్గా ఉంటుంది. ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఈ విధంగా మొత్తం 2 సైడ్స్ కూడా ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత చక్కగా మీ దగ్గర కర్రలు ఉంటాయి కదండి, కర్రలు కానీ అలాగే
ఏయన్నా ఉంటే కొంచెం బొంగు టైప్లో ఏది ఉన్నా సరే మనకేంటంటే ఇక్కడ పెట్టుకోవడానికి కర్రలు అనేది చాలా స్టిఫ్గా, బ్యాగ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది కర్రలు పెట్టడం వల్ల. ఈ విధంగా మీరు మొత్తం కూడా మొత్తం కూడా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఎక్కడ కూడా మనకి ఊడిపోవడం అట్లా ఏమీ కూడా జరగదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కూడా స్టిక్ చేసేసుకున్నాను. మనకి చాలా స్టిఫ్గా ఉంటుందండి. ఇలా 2 సైడ్స్ కూడా ఈ విధంగానే నేనైతే స్టిక్ చేశాను అనమాట. చక్కగా సంచులతో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం కుట్టుకుంది కూడా అసలు ఎక్కడ కూడా ఊడిపోదండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఇవి స్టిఫ్గా ఉండడం కోసం చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి స్టిక్గా ఉండడం కోసం ఇక్కడ నేనైతే స్టిక్స్ని వాడుతున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. నా దగ్గర ఉన్న వాటితో నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సంచి. సో మనం షాప్ దగ్గర అన్నన్ని డబ్బులు పెట్టి కొనే బదులు చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ విధంగా కర్రల సంచిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అప్పట్లో మనం బాగా వాడేవాళ్ళం కదండి కర్రల సంచి, దాని మోడల్ లాగా అనమాట. ఇలా ఏంటంటే ఇక్కడ పట్టుకోవడానికి నేను స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మన దగ్గర కర్రల్ని పెట్టుకోవాలి, కానీ కర్రలు లేని వాళ్ళు ఏంటంటే ఈ విధంగా కూడా చేసేసి పెట్టుకోవాలన్నమాట. నేనేంటంటే ఇక్కడ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం అలా కర్రలు పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసేసుకొని నీట్గా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి పట్టుకోవడానికి ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఒక కర్రల సంచిలాగా రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాగ్ అయితే చాలా ముద్దుగా ఉందండి. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి మీకు మంచిగా బ్యాగ్ అనేది చాలా బాగా చూపిస్తానన్నమాట. ఇక్కడ ఏదన్నా మనకి ఇక్కడ కట్ చేసినప్పుడు ఏదన్నా ఎక్స్ట్రాస్ అలా ఉన్నా సరే నీట్గా కట్ చేసుకోవచ్చు. దాని చుట్టూ మీరు ఏదన్నా ఒక క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో బ్యాగ్. నాకైతే బాగా నచ్చిందండి. బ్యాగ్ చూసారా ఎంత ముద్దుగా ఉందో. నాకైతే బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి. ఈ బ్యాగ్ మనకి ఎలా పనిచేస్తుందని చెప్పేసి నేనైతే ఇందులో కూరగాయలు కూడా వేసి చూపిస్తున్నాను అనమాట. మనకు అంత స్టిఫ్గా ఉంటుంది బ్యాగ్. మీరు కూడా పట్టుకోవడానికి కూడా చాలా లుక్గా కనబడుతుంది, చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు నేను రెడీ చేశాను కదా, ఇవన్నీ ఇప్పుడు నేను సదురుకున్నాను. చూసారా ఎంత బాగుందో బ్యాగ్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఈ బ్యాగ్ని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకొని చక్కగా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా బ్యాగ్ తీసుకెళ్ళండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంట్లో మనం పెరుగు ప్యాకెట్స్ దాదాపుగా వాడుతూనే ఉంటాం కదండి. అవి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పెరుగు ప్యాకెట్స్ అయిపోగానే పెరుగు ప్యాకెట్ అనేది పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పెరుగు ప్యాకెట్ అయిపోయిన ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ ప్యాకెట్తో చక్కగా ఇంట్లో ఉన్న ఇత్తడి రాగి వస్తువుల్ని చక్కగా ఇలా పెరుగు ప్యాకెట్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి రుద్దుతుంటేనే మీకు కనబడుతుంది కదా రిజల్ట్ అనేది. అంత బాగా మనకి రిజల్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందంటే చెంబు ఇలా పెరుగు ప్యాకెట్తో రుద్దడం వల్ల మనకి ఎంత నీట్గా ఉందంటే చూడండి. ఇలా రుద్దుతూ ఉన్నాను, చక్క తలతల వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా పెరుగు ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు వేస్ట్గా పడేసే ముందు ఒక్కసారి ప్యాకెట్ని ఇలా చేసుకోండి. మనకి పూజ అప్పుడు కానీ అలాగే ఇంట్లో నల్లగా అయిపోయిన ఇత్తడి రాగి ఉంటాయి కదండి, అలా సింపుల్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎంత మురికిపోయిందంటే ఇత్తడి రాగి ఏదైనా సరే ఒక్క పెరుగు ప్యాకెట్తో మనం క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే మంచి యూస్ఫుల్ టిప్ అనమాట. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చెంబు. ఇలా మీరు కూడా ట్రై చేసి నెక్స్ట్ టైం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేశారా లేదా అనేది. చాలా క్లీన్ అయిపోయింది చూసారా. నచ్చితే లైక్ చేయండి.